నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన భగవాన్ రమణ మహర్షి రచించినటువంటి ఉపదేశ సారంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ భగవాన్ రమణ మహర్షుల వారు ఉపదేశ సారంలో ఏం చెప్పారంటే, జగదీశధీయుక్త సేవనం అష్టమూర్తి భృద్దేవ సేవనం అంటూ కీర్తించారు. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, జగద్ ఈశధీయుక్త సేవనం అష్టమూర్తి భృద్దేవ సేవనం. ఈ సృష్టి జగత్తు మొత్తం కూడా 8 రూపాలలో ఈశ్వర స్వరూపంగా ఉంది. అలాంటి సృష్టిని పూజించమని రమణ మహర్షుల వారు సెలవిచ్చారు. గాలి, నీరు, నేల, నిప్పు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, మనలో ఉన్నటువంటి ఆత్మ, ఇలా 8 రూపాలలో సృష్టి ఉంది అని రమణ మహర్షి సెలవిచ్చారు. సహజంగా భగవంతుడు సర్వవ్యాపి. సర్వవ్యాపి అయినటువంటి భగవంతుణ్ణి మనం అంతటా దర్శించలేము కాబట్టి ముందుగా ఒక విగ్రహ రూపంలో భగవంతుణ్ణి ఆరాధన చేస్తాం. ఆ విగ్రహ రూపంలో భగవంతుణ్ణి ఆరాధన చేయటం ద్వారా మనోబుద్ధులు సంస్కరింపజేసుకొని అంతఃకరణ శుద్ధిని పొందిన తర్వాత ఇతరులలో కూడా భగవంతుణ్ణి దర్శించే స్థితికి ఎదగాలి. అలా ఎదిగిన తర్వాత సృష్టిలో ఉన్నటువంటి సమస్త వస్తువులో, సమస్త ప్రాణిలో కూడా భగవంతుణ్ణి దర్శించే స్థితిని పొందాలని రమణ మహర్షుల వారు ఇక్కడ సెలవిస్తున్నారు. అందుకే సృష్టిలో, చెట్టులో, పుట్టలో, కొండలో, బండలో సమస్తము వ్యాపించి పరమేశ్వరుడు ఉన్నాడు. ఈశావాస్యమిదం సర్వం అంటుంది ఉపనిషత్తు. అందుకే విష్ణు సహస్రనామంలో కూడా విశ్వం విష్ణుర్ వషట్కారో అన్నారు. అంటే విశ్వమంతా కూడా విష్ణుతత్వం వ్యాపించి ఉంది. తైత్తిరీయ ఉపనిషత్తులో కూడా తత్ సృష్ట్వా తదేవాను ప్రవిశత్ అని చెప్పారు. సృష్టించి అందులోనే భగవత్తత్వం ఉంటుంది. అదేవిధంగా మనకి ఎంతోమంది మహిమాన్వితమైనటువంటి గురువులు కూడా సమస్త సృష్టిలో అన్ని చోట్ల భగవంతుణ్ణి దర్శించమని చెప్పారు. కాబట్టి హృదయ కుహర మధ్యస్థలే కేవల బ్రహ్మ మాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి అన్నట్లుగా అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి మనం దర్శించగలిగే స్థితిని పొందటానికి ముందుగా ఒక విగ్రహ రూపంలో పరమాత్మను పూజించాలి. నేతి నేతి అనే భావనను పొందగలిగినప్పుడే భగవంతుడి దర్శనం అవుతుంది. నేతి నేతి అంటే నా ఇతి, ఇది నేను కాదు, శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, నాలో వచ్చే ఆలోచనలు కూడా నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్ననే భావన ధ్యానంలో తెలుసుకున్నప్పుడు మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా అంతఃకరణ శుద్ధిని పొందినప్పుడు సృష్టిలో 8 రూపాలలో కూడా భగవంతుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. పంచభూతాలలో, సూర్యుల్లో, చంద్రుల్లో, ఆత్మస్వరూపంలో ఇలా 8 మూర్తులుగా భగవంతుణ్ణి దర్శించగలిగే స్థితి వచ్చినప్పుడు మోక్ష మార్గం వైపు అడుగులు వేయవచ్చని రమణ మహర్షి ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి భగవంతుణ్ణి పూజించేటప్పుడు అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం దర్శించగలిగేటటువంటి స్థితిని చేరటానికి ముందు ఒక విగ్రహ రూపంలో భగవంతుణ్ణి ఆరాధన చేయాలి. ఆ తర్వాత సమస్తము వ్యాపించి ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శనం చేసే విధంగా మన స్థాయిని పెంపొందింపజేసుకొని ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు వేసి జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని రమణ మహర్షుల వారు ఇక్కడ సెలవిస్తున్నారు. అది దీనిలో ఉన్నటువంటి రహస్యార్థంగా గుర్తించాలి. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి శ్రీ సూక్త శ్లోకాలలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. పుణ్యపాప కర్మల వల్ల వచ్చే సుఖదుఖాది బంధరూపముల నుంచి, జన్మహేతువులైన బంధముల నుంచి మోక్ష ఇష్యామి అంటే స్వాత్మభావ ప్రకాశీకరణేనా, స్వాత్మస్థితి ఏమిటో నేనే వాడు అనుభవానికి తెస్తాను, యథార్థ స్వరూపాన్ని తెస్తానని ఉక్తం హి. ఈ మాట ఇంతవరకే చెప్పాడు కదా మా స్వామి అన్నాడు, మనం మర్చిపోయాం. కానీ ఎక్కడ చెప్పాడంటే నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత.
నన్ను ఆశ్రయించిన వాడికి వాడి బుద్ధిలో జ్ఞానదీపాన్ని ప్రకాశింపజేసి వాడికి నాకున్న భేదభావాన్ని నేను తప్ప వాడని వేరే లేదనే స్థితిని ఇస్తాను అని చెప్పాడు కదా. దాన్ని గుర్తు చేశారు భగవత్పాల్ వారు. అది ఇవ్వడమే మోక్ష ఇష్యామి అన్నాడు ఆయన అన్నాడు. ఇంత గంభీరమైన భావం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. మొదట మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు అనేది భక్తి రూపమైన ప్రవృత్తి. దానివల్ల పరమాత్మ నన్ను తప్పకుండా పొందుతావు అని ఒట్టిపెట్టి చెప్పాడు. ఎలా పొందుతావు అంటే ఈ భక్తి చేత సర్వకర్మలు పరిత్యజించి అనన్యముగా అనగా వేరు కాని విధంగా ఉన్న నన్ను నువ్వు పట్టుకుంటావు గనక తద్వారా నువ్వు కర్మబంధముల నుంచి విమోచనం పొంది స్వాత్మజ్ఞానం అనుభవించి ముక్తిని పొందుతావు నాయనా అని భగవాన్ చెప్పాడు. మొత్తానికి ఈశ్వరాశ్రయమే మోక్షం. ఇది తెలిసిపోయింది ఇక్కడ. భక్తిలో ఆయన తప్ప మరేది దిక్కు లేదని పట్టుకుంటావు, జ్ఞానంలో ఆయన తప్ప మరేదీ లేదు, ఆఖరికి నేను కూడా అని ఐక్యమవుతావు. అందుకే ఇక్కడ రెండవది ఐక్య భావన, మొదటిది అర్పణ భావన. ఈ రెండు సంపూర్ణంగా కృష్ణ పరమాత్మ బోధించినది. మొదటిది కర్మయోగ నిష్ఠ, రెండవది జ్ఞానయోగ నిష్ఠ. అందుకే లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురా ప్రోక్త మయానగా అనేది ప్రారంభించాడు. దాని సంక్షిప్త రూపం 2 శ్లోకాల్లో ఇచ్చాడు. కానీ కర్మయోగ నిష్ఠ శరణాగతి, ఈశ్వర శరణాగతే, ఈశ్వరుని ఉద్దేశం పెట్టుకుని ఈశ్వరాత్మ బుద్ధితో ఆయన యందు ప్రేమతో ఆయన్నే చింతిస్తూ ఆయన గురించే వింటూ ఆయన గురించే అంటూ ఆయన గురించే అనుకుంటూ ఆయన లీలలు స్మరిస్తూ 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 ఉంటే నువ్వు ఇంకా ఆయనతోనే ఐక్యమవుతావు. ఆ ఐక్యమైన స్థితిలో సర్వకర్మలు పరిత్యజించి ఆయన్ని పొందుతావు. ఆయనే నీకు అభేద జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు అని పూర్తి చేశారు. ఇదంతే. ఇప్పుడు నేను చెప్పినది ఎవరికి బోధించాలి? ప్రతి శాస్త్రానికి అధికారి ఉంటాడు, వీడికే చెప్పాలి ఈ శాస్త్రం. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ అశుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. ఇది తపస్వి కాని వాడికి చెప్పకూడదు, భక్తుడు కాని వాడికి చెప్పరాదు, శుశ్రూష తెలియని వాడికి చెప్పరాదు, ఎవడు నా పట్ల అసూయ కలిగి ఉంటాడో వాడికి చెప్పరాదు అన్నాడు ఇక్కడ. ఏమిటి మాటలకు అర్థం అంటే తపస్సు అంటే నియమపాలన ఉండాలి, తప్పించాలి, అది ముందు కావాలి. అవునా లేదా అండి? ఒక లోహం కూడా కరిగితే కానీ మలచలేరు, తప్పించితే కానీ అంతఃకరణం పరమాత్మ మలచలేరు. ఇక్కడ అలా తప్పించాలి. రెండవది భక్తుడు కావాలన్నాడు. భక్తుడు అంటే గురువుగారు అంటారు గురుదేవ భక్తి రహితాయ, గురువుపై దైవముపై భక్తి లేని వాడికి చెప్పరాదు అన్నాడు. అంటే దైవంపై ఎంత భక్తి ఉందో గురువుపై అంత భక్తి ఉండాలి, అప్పుడే విశ్వాసం ఏర్పడుతుంది. కానీ గురుదేవ భక్తి రహితుడికి చెప్పకూడదు. అశుశ్రూషాపరుడికి చెప్పరాదయ్యా అన్నాడు. శుశ్రూష చెయ్యని వాడికి చెప్పరాదు అన్నారు. అంటే వినాలి అనుకోని వాడికి చెప్పకు. తినాలని లేని వాడికి అజీర్తి రోగగ్రస్తుని కూర్చోబెట్టి పంచభక్షాలు పెడితే వండినమ్మ బాధపడాలి, వడ్డించినమ్మ ఏడవాలి. అంతే ఇక్కడది పరిస్థితి. ఇక్కడ అంటే అశుశ్రూషవే, వినాలని ఎవడు అనుకోడు వాడికి చెప్పకని, ఇదొక అర్థం. కానీ శుశ్రూష అనే మాటకి శ్రోతం ఇచ్ఛా శుశ్రూష అని ఎంత అర్థమో గురు పరిచర్య శుశ్రూష అన్నారు. గురు పరిచర్య చెయ్యని వాడికి చెప్పకు అన్నాడు. అంటే గురువుని ఆశ్రయించి గురువు చెప్పింది వింటూ గురువు చెప్పిన నియమం పాలిస్తూ గురు శరణాగతుంటే శుశ్రూష. అటువంటి వాడి గీత వినడానికి అర్హుడు. గురు పరిచర్య చెయ్యని వాడికి ఏ జ్ఞానము రా తెలుసుకోండి. ఇక్కడ గురు పరిచర్య అహంకారాన్ని అరగదీస్తుంది, అప్పుడే అహమేంటో తెలుసుకుంటావు ఇక్కడ. అందుకే నచ అశుశ్రూషవే వాచ్యం, అంతే కదా, నాపై అసూయ కలవాడికి చెప్పకున్నాడు. అసూయ అంటే అర్థం ఏంటి? గుణాలను దోషంగా చూచుడు అసూయ. నేను అవతార పురుషుడిని, జగత్తుని ఉద్ధరిస్తూ పనులు చేస్తే నా లీలన్నీ ఎవరైతే కువ్యాఖ్య చేస్తారో, నా తత్వాన్ని ఎవడైతే గ్రహించలేడో వాడు అసూయగ్రస్తుడు. లేకపోతే కృష్ణుల్లో దోషమించే వాళ్ళు రాముల్లో కూడా దోషమించుతున్నారంటే వాడు ఎంత పుచ్చిపోయి ఉంటారో మీరు ఆలోచించండి ఇక్కడ. అంటే భగవంతుల్లో కూడా దోషం చూసేవాళ్ళండి వాళ్ళు అని చెప్పాడు ఇక్కడ. అంటే దోషదృష్టి కలవాళ్ళు. దోషదృష్టి కలవాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేస్తారు తెలుసా? యుద్ధంలో కృష్ణుడు ఇంత ఎలా చెప్పాడు, అక్కడ అంత టైం ఉందా? అసలు యుద్ధంలో సప్తగుణం రాజస గుణం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇవి అండి అసూయ గుణం అంటే దోషం. ఎందుకంటే దాని పర్పస్ ఏమిటి, ఎందుకు చెప్తున్నాడో గ్రహించాలి. కృష్ణుడు ఇలా చెప్పుంటాడా అని ఆయన మూడ్ని ఆయన బుద్ధి నువ్వెవడు వ్యాఖ్యానించాలి ఇక్కడ. అసలు కృష్ణుడున్నాడు అని అంగీకరిస్తే కృష్ణుడు చెప్పాడనేది కూడా అంగీకరించాలి. సందేహం ఉంటే మొత్తం ఉండాలి. సగం సందేహం సగం భక్తి ఏంటంటే అసహ్యంగా నమ్మితే మొత్తం నమ్ము. అందుకే భగవానుడు ఇక్కడ కృష్ణుడు ఈ పిచ్చ ప్రశ్నలు వేయకుండా ప్రతి వాక్యం నా కోసం కృష్ణుడు ఉపదేశించిన భక్తిగా విన్నామనుకో, అది అసూయారహితత్వం, అది శ్రద్ధ. అటువంటి వాడికే చెప్పు, లేని వాడికి చెప్పకపో అన్నాడు. అందుకు ఆయన కూర్చుని నిజంగా కృష్ణుడు చెప్పాడన్నాడా అని పుస్తకం తెరిచాడు. పో ఇక్కడి నుంచి అనాలి వాళ్ళు ఇక్కడ. అంటే మమ ఈశ్వరత్వం అజానన్ నసహతే అసౌ అపి, అంటే నా ఈశ్వరత్వం తెలియకుండా నా లీలల్ని కూడా
కువ్యాఖ్య చేసేవాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరుంటారు వాళ్ళకి చెప్పకు. యయిమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వేష్యత్య సంశయ. ఎవడైతే పరమగుహ్యమైన ఈ శాస్త్రాన్ని నా భక్తులకు ఉపదేశిస్తాడో, ఎలా ఉపదేశించారు వాడు కూడా భక్తిమ్మయి పరాంకృత్వ, అంటే వాడు సంస్కృతం వచ్చు కనుక 10 పుస్తకాలు చదివాడు కనుక చెప్పడం కాదు, నాపై పరాభక్తి కలిగి నా భక్తులకు ఎవడు ఉపదేశిస్తాడో వాడు నన్నే పొందుతున్నాడు, ఇందులో సందేహం లేదు. మామే వేష్యత్య సంశయ. అంతేకాదు, అలా చెప్పేవాడి కంటే నాకు ఎవడు ఇష్టమైన వాడు లేడు, వాడే ఎక్కువ ఇష్టం తెలుసా భూమి యందు. నాపై పరాభక్తి కలిగి నా భక్తులకు భగవద్గీత ఎవడు చెప్తాడో వాడు కంటే నాకు ఇష్టమైన వాడు లేడు. తర్వాత మాట అంటున్నాడు, నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమ భవితానచ మే తస్మాత్ అన్య ప్రియతరో భువి. ఎంతకంటే మరొక ప్రియతరుడు భవిష్యత్తులో కూడా ఉండనున్నాడు. అంటే అన్నిటికంటే ఇష్టం ఏంటంటే భగవద్గీత జ్ఞానం అందుకున్న జీవుడు కావాలి. అది తాను పొంది ఇతరులకు పొందించేవాడు చాలా ఇష్టం. ఎందుకంటే వాడు తరించడమే కాకుండా 10 మందిని తరింపజేస్తున్నాడు గనక జగద్గురువైన భగవంతుడి పని తగ్గిందా లేదా? లేదు, ఈయన ద్వారా నెరవేర్చాడు ఆయన ఇక్కడ. అందుకు వాడు నాకు ఇష్టమైన వాడు. అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మేమతి. అధ్యేష్యతే అంటే పఠించుట, అధ్యయనము చేయుట. ఇది అధ్యయనం చేయాలండి. అధ్యయనం అంటే ప్రతి వాక్యం, దాని అర్థం, దాని ఇంప్లికేషన్, దాని పర్పస్ ఇవన్నీ తెలుసుకుంటూ చేసేదని అధ్యయనం. అలాగే దీన్ని అధ్యయనం చేయాలి. ఇది ధర్మ్యం, ధర్మస్వరూపమైన దీన్ని సంవాదమావయోహో, నీ నా మాటలు ఇవన్నీ కూడా ఇది దీని గురించి అధ్యయనం చేయడమే యజ్ఞము. ఈ యజ్ఞం పేరు జ్ఞానయజ్ఞము. కనుక భగవద్గీత అధ్యయనమే జ్ఞానయజ్ఞం. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు గురువారం అయినప్పటికీ కూడా అమ్మల కన్నా అమ్మ పెన్నుదిలిచ్చడి లక్ష్మి పేరుపడ్డ అనాది శక్తి అయినటువంటి ఆ జగదీశ్వరికి ప్రీతికరమైనటువంటి శ్రీచక్రారాధన అనేటువంటిది మనం ఆచరించడం వలన సర్వ విధములైనటువంటి సంపదలతో పాటుగా శ్రీచక్ర ఆరాధన దర్శనం సర్వ విధాల శుభకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఈ సుదినాన ఎక్కడ శ్రీచక్ర ఆరాధన జరుగుతున్నా ఆ ఆరాధనను దర్శించి నమస్కారం చేసినా చాలండి, ఈ జీవితం పరమపావనమై విరాజిల్లుతుంది. బిందు త్రికోణ కాష్టావతార యుగలోక పత్ర వృత్తయుతం వసుదల వృత్త కళాదర వృత్తత్రీ మహీగృహం భజే అన్నారు. శ్రీచక్ర నిలయ శ్రీరాజరాజేశ్వరీ దేవి ఆ తల్లి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సాధించడానికి శ్రీచక్ర ఆరాధన అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించడం శుభకరం, ఐశ్వర్యదాయకం కూడాను. అంతేకాకుండా గురువారం నాడు గురు చరిత్ర పారాయణ అనేటువంటిది కూడా చాలా విశేషం. గురువు యొక్క చరిత్రను ఎవరైతే దత్తాత్రేయ చరిత్ర పఠిస్తారో వారికి మానసిక శాంతి అనేటువంటిది లభ్యపడుతుంది. ముసలితనములో పడేటువంటి బాధల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. వయఃపరిమాణము తగ్గుచుంటే నేనెట్లు తరింతునో ఎరుంగనింక భవాంబుతి అన్న సందంగా వయసు మీద పడ్డది, నడవలేని స్థితిలో ఉన్నప్పుడు శ్రీ దత్తశరణమ్మ అంటూ ఎవరైతే గురుచరిత్ర పారాయణ వింటారో లేక చదువుతారో వారికి దత్తప్రభువు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలని ప్రసాదించి చివరి దశ ఆనందకరంగా ముగినున్నది అని ఆ స్వామియే చెప్తాడు. అంత గొప్ప వైశిష్ట్య లక్షణం ఆ గురుచరిత్ర పారాయణలో దాగిన పరమార్థం. ఒక పక్క శ్రీచక్ర ఆరాధన, మరొక పక్క శ్రీ గురుచరిత్రామృత తత్వం మనం అవగాహన చేసుకున్నట్లయితే చక్కటి ఆనంద
సుఖకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా. మరి దీన్ని పాటించి తరిద్దామా? సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం బహుళపక్షం, గురువారం. సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:50. తిథి షష్ఠి సాయంత్రం 6:39 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం శతభిష ఉదయం 11:36 వరకు, తదుపరి పూర్వభద్ర. వర్జ్యం సాయంత్రం 5:37 నుండి 7:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:09 నుండి 11:01 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:21 నుండి 4:14 వరకు. ఇక అమృత ఘడియల్ని కానీ చూస్తే నిన్నటి రాత్రి తెల్లవారుజామున 4:50 నుండి నేటి ఉదయం 6:20 వరకు, తిరిగి రాత్రి 2:39 నుండి 4 గంటల వరకు. ఇక రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రద కాలం ఉదయం 11 గంటలకి. ఈరోజు గురువారం కాబట్టి దత్తాత్రేయ ఆరాధనని చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. దత్త ఆత్రేయుడు, అత్రి మహర్షి, అనసూయాదేవి ఆయన భార్య. పూర్వపు ఇతిహాస పురాణాలని గమనిస్తే పేర్లలో అమోఘమైనటువంటి విశేషం గోచరిస్తుంది. అత్రి సత్వ రజస్ తమో గుణాలని గుణాలు 3. అత్రి ఈ మూటికి అతీతుడైనటువంటి మహర్షి ఎవరో ఆయన అత్రి. ఆయన భార్య పేరు అనసూయ. ఏమాత్రపు అసూయ ఏ ఒక్కరి మీదే లేకుండా ఉండేటటువంటి తల్లి ఆమె అనసూయ. ఈ ఇద్దరూ కేవలం తమ తపస్సు, తమ ధ్యానం, తమ పూజ పురస్కారాలు కాదు, బ్రహ్మాండమైనటువంటి 12 సంవత్సరాల పాటు కరవుతో లోకమంతా అల్లల్లాడిపోతూ ఉంటే బహిరంగ ప్రకృతిలో కూర్చుని వరుణదేవుణ్ణి ఆరాధించి అమోఘమైన వర్షాన్ని కురిపించినటువంటి పుణ్య దంపతులు వారు. మానవ సేవే మాధవ సేవ అంటారే, అక్కడి నుండి వచ్చిందే ఇదంతా కూడా. అటువంటి అత్రి అనసూయ అనే ఇరువురికి తాను పుత్రుడిగా పుట్టాలని అభిలషించాడు శ్రీ మహావిష్ణువు. ఆ కారణం చేత ఆయన ఈ అత్రి అనసూయ దంపతులకి పుట్టి, నేను మీకు దత్తోహం, నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను అన్నాడు. దత్తుడు అంటే తనకి తాము ఇచ్చుకుంటున్నటువంటి వాడు, సమర్పించుకుంటున్నవాడు అని అర్థం. అంచేత దత్తుడు, అత్రికి పుత్రుడైన వాడు, అత్రికి పుత్రుడై ఆత్రేయుడు, దత్తుడైనటువంటి వాడు కాబట్టి దత్తుడు, దత్త ఆత్రేయ కలిపి దత్తాత్రేయుడు అయ్యాడు.
ఇటువంటి దత్తాత్రేయ స్వామిని అష్టోత్తర శతనామాలతో కానీ సహస్రనామ అర్చనంతో కానీ భక్తి శ్రద్ధలతో అలా ఆరాధించినట్లయితే అమోఘమైన లౌకిక సామాజిక ఉత్తమ గుణాలని కలిగినటువంటి వాడై సాంఘికంగా సామాజికంగా సేవ చేయాలని, అంతేకాక శ్రీ మహావిష్ణువంతటి వాడిని పుత్రుడిగా పొందగలిగిన శక్తిని పొందగలుగుతారని తెలియచేస్తుంది పురాణం. నేటి ఆణిముత్యాలు. అలవాట్లు సరిగా లేకుంటే ఎంతటి ఐశ్వర్యవంతుడైనా బికారిగా మారుతాడు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. నిజంగా పూజ చేసింది నిజమైతే పువ్వు పాదవు పూజయామి అంటే పాదాలు కనపడాలి, జంఘే పూజయామి ఏదో జానుని పూజయామి మోకాళ్ళు కనపడాలి, ఊరు పూజయామి తొడలు కనపడాలి, కటిం పూజయామి నడుం కనపడాలి, నాభిం పూజయామి బొడ్డు కనపడాలి, ఉదరం పూజయామి పొట్ట కనపడాలి, వక్షస్థలం పూజయామి గుండెలు కనపడాలి, భుజవు పూజయామి భుజాలు కనపడాలి, హస్తవు పూజయామి చేతులు కనపడాలి, కంఠే పూజయామి కంఠం కనపడాలి, చుబుకం పూజయామి గడ్డం కనపడాలి, ఓష్ఠే పూజయామి పెదవులు కనపడాలి, నాసికాం పూజయామి ముక్కు కనపడాలి, నేత్రే పూజయామి కళ్ళు కనపడాలి, లలాటం పూజయామి లలాటం కనపడాలి, శిర పూజయామి తల కనపడాలి, సర్వాణ్యంగాని పూజయామి. పువ్వులు ఇలా విడిచిపెట్టేస్తే పువ్వులు పడుతున్నంత వేగంగా పైనుంచి కిందకు చూడాలి. హనుమ యొక్క ఉపాసన సౌందర్యాన్ని ప్రశ్నించింది అమ్మవారు. ఏది చెప్పు? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చవానర. రాముడే కాదు, రాముడు ఉంటే రాముడి పక్కన లక్ష్మణుడు ఉంటాడు, ఇద్దరు ఎలా ఉంటారో తెలియాలి. అంతేకాదు వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయో తెలియాలి. ఏది చెప్పు? అమ్మా నన్ను పరీక్షించడానికి వేశావు ఈ ప్రశ్న. రాముడు ఎలా ఉంటాడో లక్ష్మణుడు ఎలా ఉంటాడో నీకు తెలీదా? ఎవరికి చెప్తున్నది? సీతమ్మకి చెప్తున్నారు. రాముడి అంగప్రత్యంగములు వర్ణించడంలో ఎక్కడైనా చిన్న తేడా వస్తే నిరంతర ఉపాసన, రాముణ్ణి పైనుంచి కిందకి కింద నుంచి పైకి ధ్యానంలో ఆవిడ ఉపాసన చేస్తూ ఉంటుంది. హనుమ ఉపాసనని ఆవిడ ప్రశ్నించింది, ఆయన నిరూపించుకున్నారు. అందుకని సౌందర్యం, అందుకు సుందరకాండ. వెంటనే ఆయన అన్నారు, అమ్మా నాకు సంతోషమే రాముడి గురించి మాట్లాడడం అంటే. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. అమ్మ అవి కొత్తగా నేర్చుకున్న గుణాలు కావమ్మా, రాముడికి పుట్టుకతో వచ్చాయి. రాముడి గురించి చెప్పయ్యా అంటే చాలా ఎంత సంతోషం, అవకాశం దొరికింది అంతే చాలండి. రామ కమలపత్రాక్ష, కమలపత్రములు ఎలా ఉంటాయో రాముడి కళ్ళు అలా ఉంటాయమ్మా. అసలు ఆ కళ్ళు చూసి మోహించేయి కదమ్మా సర్వ ప్రపంచకం ఆయన్ని. సమస్త భూతములు రాముడి కళ్ళ వంక చూస్తే వశపడిపోతారు, అంత అందమైన కళ్ళు. రామో రాజీవలోచన. కాబట్టి రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర. ఆయన వెళ్ళిపోతుంటే అకాలంగా చెట్లు పూస్తాయి, క్రూర మృగాలు కూడా ఆయన్ని చూస్తూ అలా ఉండిపోతాయి. అంతటి అందగాడమ్మా, అటువంటి కళ్ళమ్మ ఆయనవి. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న. పైకి రూపం అందంగా ఉండి లోపల మోసకారి బుద్ధులు ఉన్నవాడు కాడమ్మా. అటువంటి దక్షత ఉన్నవాడు, దయ ఉన్నవాడు. ప్రసూత జనకాత్మజే. ఇవి మధ్యలో నేర్చుకున్న ఒక పుట్టుకతో వచ్చాయి. నీలాగి సీతమ్మకి ఎలా వచ్చాయో ఆయనకి అలా వచ్చాయి. ప్రసూత జనకాత్మజే. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ సహా. రాముడు తన ధర్మాన్ని మాత్రమే రక్షించుకోడు, చాతుర్వర్ణముల యొక్క ధర్మాన్ని రక్షిస్తాడు. మర్యాదానాంచ లోకస్య, మర్యాదా పురుషోత్తముడు. ఇలా ఉండాలి కట్టుబాటు అంటే అని చెప్తాడు. ఆ కట్టుబాటు అలా జరిగేటట్టు చూస్తాడు. కట్టుబాటు తప్పడం రాముడికి ఇష్టం ఉండదు. అంటే ఆచారకాండ మీద అంత నమ్మకం ఉన్నవాడు. యజుర్వేద వినీతశ్చ వేద విద్భి సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత. అమ్మ రాముడికి వేదాలన్నీ తెలుసు, యజుర్వేదం విశేషంగా తెలుసు. యజుర్వేదంలో పుట్టాడు. అందుకే మీరు చూడండి రామాయణంలో లక్ష్మణస్వామి వచ్చి అరణ్యకాండలో మాట అంటాడు, అన్నయ్య పర్ణశాల నిర్మించమన్నావు, పరమానస్మి కాకుత్సా తొయివర్ష శతం స్థితే స్వయంతు రుచిరే దేశే క్రియాతుమితిమాం వద అన్నాడు అరణ్యకాండ. అన్నయ్య పర్ణశాల కట్టాను, ఎటువంటి లక్షణాలతో ఉండాలో అలా కట్టాను. అన్నయ్య నువ్వు సీతమ్మ లోపలికి ప్రవేశించండి అన్నాడు. లక్ష్మణస్వామి వంక చూసి నవ్వి రాముడు అన్నాడు, లక్ష్మణ గృహప్రవేశం అలా చేయకూడదురా. గృహప్రవేశం చెయ్యాలి అంటే మొట్టమొదట కర్తవ్యం వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభి. ఒక ఇంట్లోకి ప్రవేశించే ముందు
తప్పకుండా ఆ ఇంట్లో గృహదేవతలు, ఆ ఇంట్లో ఉండేటటువంటి ఇతర భూతములు అనుగ్రహించాలి అంటే కర్తవ్యే వాస్తు శమనం, వాస్తు పూజ, వాస్తు హోమము చెయ్యాలి. చేసే హోమంలో దేవతలకి హవిస్సు ఇవ్వాలి. దేవతలకి హవిస్సు ఇచ్చి ఇంట్లోకి ప్రవేశించాలి. నాకు ఆ మంత్రములు వచ్చురా, వెళ్ళి నేను పదార్థాలు చెప్తాను పట్రా, హోమం చేసి లోపలికి ఎడదాం అన్నాడు. ఆయన అంతటి యజుర్వేదవేత్త, ఆయనకి తెలియనిదేం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యముడు ఎవడని వదలడు కదా. శూరుడైనా పెరికివాడినైనా సరే లాక్కొని పోతాడు. అలాంటి స్థితిలో క్షత్రియులు ఉన్నారు. ఇక వారు పోరాడకుండా ఉంటారా? పోరాడతారు కదా. ఒకవేళ పోరాడకపోయినా మరణిస్తారు, పోరాడినా జీవిస్తారు. కాలం ప్రాప్య మహారాజ, కాలం ప్రాప్య మహారాజ, నకశ్చిదతి వర్తతే, నకశ్చిదతి వర్తతే. కాలం సమీపిస్తే అంతే. ఎవడూ కాలాన్ని దాటలేడు. కాలం అంత మహత్తరమైంది. అభావాదీని భూతాని, అభావాదీని భూతాని భావమధ్యాని భారత, భావమధ్యాని భారత, అభావ నిధనాన్యేవ, అభావ నిధనాన్యేవ, తత్ర కా పరిదేవన, తత్ర కా పరిదేవన. ఈ ప్రాణాలు కానీ ప్రాణులు కానీ పుట్టుక ముందు లేవు కదా, మధ్యలో మాత్రమే కనిపిస్తాయి. పోయిన తర్వాత కనిపించవు, ఏది కనిపించవు. ప్రాణం కనిపించదు, ప్రాణాలు కనిపించవు, ప్రాణులు కనిపించవు. అందుచేత దానికి ఇంత ఏడుపు ఎందుకయ్యా? ఏడవకు. మనుష్యుడు శోకించిన మరణించిన వారి వెంట వెళ్ళడు, దుఃఖిస్తాడే కానీ వారి కోసం చచ్చిపోడు. ఇది లోక స్వభావం. ఇక నువ్వు దీనికోసం దుఃఖిస్తున్నావు, దేనికోసం నాకు అర్థం కాలే. కాలః కర్షతి భూతాని, కాలః కర్షతి భూతాని, సర్వాణి వివిధాన్యుత, సర్వాణి వివిధాన్యుత, న కాలస్య ప్రియః కచ్చిత్, న కాలస్య ప్రియః కచ్చిత్, న ద్వేష్యః కురు సత్తమ, న ద్వేష్యః కురు సత్తమ. కాలం వివిధ జాతులకు చెందిన సకల ప్రాణులను లాక్కొని పోతుంది. ఏ జాతి ఈ జాతి లేనే లేదు. కాలానికి ఎవడూ ప్రియమైన వాడు లేడు, ఎవడూ ద్వేషించదగిన వాడు కూడా లేడు. ప్రాణులన్నీ కాలానికి అధీనమై ఉంటాయి. గాలి ఉంది కదా, గడ్డిపోచను కూడా అన్ని వైపులకు తిప్పినట్లుగా కాలం చేత ప్రాణులన్నీ తిరుగుతూ ఉంటాయి. అంతే. కలిసి సంసార యాత్ర చేస్తున్న వారు అందరూ కూడా అక్కడికి వెళ్ళవలసిన వారే. అందరూ వెళతారు కానీ ఎవరికెవరు జ్ఞాపకం ఉండరు. ఏకసార్థ ప్రయాతానాం, ఏకసార్థ ప్రయాతానాం, సర్వేషాం తత్ర గామినాం, సర్వేషాం తత్ర గామినాం. యస్య కాలః ప్రయాత్యగ్రే తత్ర కా పరిదేవన, తత్ర కా పరిదేవన. ఎవరి కాలం ముందుగా సమీపిస్తే వాడు ముందుగా వెళతాడు. అందరూ వెనుక వెళ్ళాల్సిందే. ఇక దానికి ఇంత ఏడుపు ఎందుకయ్యా? క్యూలో వస్తాం, క్యూలో పోతాం, క్యూలో వస్తాం, క్యూలో పోతాం. క్యూలో అంతరగా ఉండాల. నోరు మూసుకొని వస్తాం, చేతులు కాళ్ళు కడుక్కొని వస్తాం, శుద్ధంగా పుడతాం, పోతాం. ఇంత ఏడిపోయా ఎందుకయ్యా? అందరూ వచ్చేవాళ్లే పోయేవాళ్ళు అంతే. ఓ రాజా, రణభూమిలో చనిపోయిన వీరి కోసం నువ్వు దుఃఖించవలసిన పని లేదు. పోయారు,
శాస్త్రాలు నీకు ప్రమాణం అయితే శాస్త్రాలను నువ్వు నమ్మి అవి చెప్పినట్లుగా ఆచరిస్తూ ఉంటే వారంతా పరమగతిని పొందినట్లుగా భావించు. వారందరూ చదువుకున్న వారే కదా, వారందరూ నియమాలు పాటించారు కదా, యుద్ధభూమిలో వారెవరూ కూడా వెనుకడుగు వేయలేదు కదా, అందరూ ఎదురు నిలిచి పోరాడిన వారే కదా, మరణించిన వారే. ఇక దానికి ఇంత ఏడుపెందుకయ్యా? ఏడవకు, వాళ్ళంతా స్వర్గానికి వెళ్ళారు. ఆదర్శనాదా పతితాక ఆదర్శనాదా పతితాక పునశ్చాదర్శనం గతాగ పునశ్చాదర్శనం గతాగ నైతే తవ నతేషాం త్వం నైతే తవ నతేషాం త్వం తత్ర కా పరిదేవనా తత్ర కా పరిదేవనా. వారు కనిపించని చోటు నుండి వచ్చారు కదా, నీకు తెలుసా ఎక్కడి నుంచి వచ్చారు? తెలీదు కదా. మళ్ళీ కనిపించుకోకుండా కనిపించని చోటుకే పోయారు కదా, అది నీకు తెలుసా? అది తెలీదు. వారు నీ వారు కాదు, ఇది నిజం, నమ్ము. నీ వాళ్ళు కాదు, ఊరికే వచ్చారు పోయారు అంతే. నువ్వు వారి వాడువు కాదు, నీ దారి నీదే, వాళ్ళ దారి అదే. ఇది నిజమే, నమ్ము. అందుచేత దానికి ఇంత ఏడుపు ఎందుకయ్యా? ఏడవకు. చనిపోతే స్వర్గానికి వెళ్ళవచ్చు, చంపితే కీర్తిని పొందవచ్చు, రెండూ గొప్పవే. యుద్ధంలో ఫలము లభించదు అనేది లేదు, లభిస్తుంది, లభించే తీరుతుంది. కనుక ఓ రాజా, ఇంద్రుడు వీరికి ఇష్టమైన కోరికలు తీర్చే లోకాలను కూడా కల్పిస్తాడు. ఈ వీరులంతా తప్పకుండా ఇంద్రుడి అతిథులు అవుతారు, ఇందులో సందేహం లేదు. నన్ను నమ్మయ్యా. శూరులైన మనుష్యులు చనిపోతే స్వర్గానికి వెళతారు. ఆ అవకాశం భూరి దక్షిణలతో చేసిన యాగం వల్ల లభించదు, తపస్సుల వల్ల, విద్య వల్ల కూడా సులభంగా లభించదయ్యా. శూరులు శరీరాగ్నులతో వారు బాణాలను ఆహుతులుగా చేసి హోమాలు చేశారు. ఈ లోకంలో క్షత్రియుడికి స్వర్గానికి వెళ్ళటం కోసం యుద్ధమనే దారి ఉంది, నీకు నాకు లేదు. దానికన్నా మంచి దారి లేదు. మన దారి ఏమవుతుందో. యుద్ధానికి వన్యతే గల మహాత్ములు, శూరుడైన క్షత్రియులు గొప్ప దీవెనలు పొందారు వాళ్ళు. అంచేత ఎవరి గురించి శోకించవలసిన పని లేదు. నిన్ను నువ్వే ఊరడించుకో, నీ కథ నువ్వు చూసుకో. ఇప్పుడు నువ్వు దెబ్బతిని శరీర త్యాగం చేయకు, ఎందుకు ప్రయోజనం? సత్యం చెబుతున్నాను, గ్రహించు. మాతాపితృ సహస్రాణి మాతాపితృ సహస్రాణి పుత్రధార శతాని చ సంసారేష్వను భూతాని సంసారేష్వను భూతాని కస్యతే కస్య వా వయం కస్యతే కస్య వా వయం. సంసార పరంపరలో వేల కొద్ది తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు భార్యలు వందలు కొద్దిగా గడిచిపోయారు. కనుక వారెవరు, మనమెవరు? భయ కారణాలు వందల కొద్ది ప్రతిరోజు కలుగుతూనే ఉంటాయి కదా, కానీ అవి మూర్ఖుణ్ణి మాత్రమే ఆవేశిస్తాయి, పండితుణ్ణి మాత్రం ఆవేశించవు. జ్ఞాపకం పెట్టుకో. నకాలస్య ప్రియః కశ్చిత్ నకాలస్య ప్రియః కశ్చిత్ నద్వేష్యః కురు సత్తమా నద్వేష్యః కురు సత్తమా నమధ్యస్థః క్వచిత్ కాలః నమధ్యస్థః క్వచిత్ కాలః సర్వం కాలః ప్రకర్షతి సర్వం కాలః ప్రకర్షతి. ఓ కురు, కాలానికి ఇష్టమైన వాడు కానీ ద్వేషించదగిన వాడు కానీ లేడు. అలాగే కాలానికి ఎక్కడా తటస్థ స్థితి కూడా లేదు. కాలం అన్నిటినీ లాక్కొని పోతుందయ్యా. కాలః పచతి భూతాని కాలః పచతి భూతాని కాలః సంహరతే ప్రజాక కాలః సంహరతే ప్రజాక కాలః సుప్తేషు జాగర్తి కాలః సుప్తేషు జాగర్తి కాలోకి దురతిక్రమక కాలోకి దురతిక్రమక. కాలం ప్రాణులను అభివృద్ధి చేస్తూ ఉంటుంది, కాలం ప్రజలను లయింపజేస్తూ ఉంటుంది. అందరూ నిద్రిస్తూ ఉన్నా అది మేల్కొనే ఉంటుంది కాలం.
కనుక కాలాన్ని అతిక్రమించడం చాలా కష్టం. అనిత్యం యౌవనం రూపం, అనిత్యం యౌవనం రూపం, జీవితం ద్రవ్య సంచయక, జీవితం ద్రవ్య సంచయక. ఆరోగ్యం ప్రియ సంవాసక, ఆరోగ్యం ప్రియ సంవాసక, గృధ్యేద్యేషు న పండితక. యవ్వనం, రూపం, జీవితం, ధనం కూడా కూడబెట్టడం, ఆరోగ్యం, ప్రియుల సహవాసము అన్నీ కూడా అనిత్యాలే అయి ఉన్నాయి. ఊరికే భ్రమ అంతే. పండితుడు వాటి కోసం లోపపడడు. నువ్వు వేదాలు శాస్త్రాలు చదువుకున్న వాడివి కదా, కనుక తెలివి తెచ్చుకో. ఈ దుఃఖము నీ ఒక్కడికే కాదు, అందరిది. నువ్వొక్కడవే బాధపడకూడదు. ఈ శోకం ఎంత శోకించినా తొలగదు, మరణించినా తొలగదు. శోకిస్తూ మరణించినా కూడా తొలగదు. తనలో పరాక్రమం ఉంటే శోకించడం మానాలి. శోక కారణానికి తగిన ప్రతిక్రియ చేయాలి. భైషజ్యమేతత్ దుఃఖస్య, భైషజ్యమేతత్ దుఃఖస్య, యదేతన్నాను చింతయేత్, యదేతన్నాను చింతయేత్, చింతమానం హి నవ్యేతి, భూయాశ్చాపి ప్రవర్తతే. దుఃఖాన్ని గురించి ఆలోచించకపోవటమే, దానికి దుఃఖం తొలగటానికి తగిన చికిత్స అయి ఉంది కూడా. ఆలోచిస్తూనే ఉంటే దుఃఖం తొలగదు, అది పెరుగుతూ ఉంటుంది. దుఃఖం పోవాలంటే దుఃఖపడకూడదు, అంతే. అదే చికిత్స. అనిష్ట సంప్రయోగాచ్చ, అనిష్ట సంప్రయోగాచ్చ, విప్రయోగాత్ ప్రియస్య చ, విప్రయోగాత్ ప్రియస్య చ. మానుషా మానసైర్ దుఃఖైః, మానుషా మానసైర్ దుఃఖైః, దక్ష్యంతే చాల్ప బుద్ధయగ, దక్ష్యంతే చాల్ప బుద్ధయగ. అనిష్ట పదార్థాలతో సంయోగం అంటే కలయిక, ఇష్ట పదార్థాలతో వియోగం. ఈ రెండిటి వల్లనే అల్పబుద్ధి గల మానవులు దుఃఖిస్తూనే ఉంటారు, దుఃఖంతో బాధపడుతూ ఉంటారు. నార్థోన ధర్మోన సుఖం, నార్థోన ధర్మోన సుఖం, యదేతదనుశోచసి, యదేతదనుశోచసి. నచనాపైతి కార్యార్థాత్, నచనాపైతి కార్యార్థాత్, త్రివర్గాశ్చైవ హీయతే, త్రివర్గాశ్చైవ హీయతే, త్రివర్గాశ్చైవ హీయతే. నువ్వు ఇలా శోకించడం వల్ల అర్థం కానీ ధర్మం కానీ సుఖం కానీ లభించదు, తెలుసుకో. ఇలా దుఃఖించడం వల్ల మనుష్యులు కర్తవ్యం నుండి భ్రష్టులవుతారు. పైగా ధర్మార్థ కామాలకు దూరమైపోతారు. ధనం యొక్క గతులలో మార్పులు సంభవించినప్పుడు తృప్తి లేని వారు మోహానికి గురి అవుతారు. పండితులు మాత్రం సత్యం తెలిసి సంతోషిస్తారు. ప్రజ్ఞయా మానసం దుఃఖం, ప్రజ్ఞయా మానసం దుఃఖం, హన్యాశ్చారీరమౌషధైః, హన్యాశ్చారీరమౌషధైః. కనుక ప్రజ్ఞతో మనస్సులోని దుఃఖాన్ని దూరం చేసుకోవాలి, ఔషధాలతో శరీర దుఃఖాన్ని దూరం చేసుకోవాలి. ఇలా విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. అంతేగాని మూర్ఖుల్లాగా అవివేకంతో ప్రవర్తించకూడదు. నరుడు పూర్వజన్మల్లో చేసిన కర్మ ఆడిస్తూ ఉంటుంది. తాను పడుకుంటే పడుకుంటుంది, తాను నిలబడితే నిలబడుతుంది, తాను పరిగెత్తితే వెంట పరిగెత్తుతుంది. యస్యాం యస్యామవస్థాయాం, యస్యాం యస్యామవస్థాయాం, యత్కరోతి శుభాశుభం, యత్కరోతి శుభాశుభం, తస్యాం తస్యామవస్థాయాం, తస్యాం తస్యామవస్థాయాం, తత్ఫలం సముపాశ్నుతే, తత్ఫలం సముపాశ్నుతే. శుభమో అశుభమో, ఏ ఏ దశల్లో ఏ ఏ పని చేస్తే
ఆయా దశల్లో దాని ఫలితాన్ని పొందవలసి వస్తుంది, తప్పదు. ఏన ఏన శరీరేణ ఏన ఏన శరీరేణ యద్యత్ కర్మ కరోతి యః యద్యత్ కర్మ కరోతి యః తేన తేన శరీరేణ తేన తేన శరీరేణ తత్ఫలం సముపాశ్నుతే తత్ఫలం సముపాశ్నుతే. ఎవరు ఏ ఏ శరీరాలతో ఏ ఏ పనులు చేస్తే ఆయా శరీరాలతోనే ఆయా పనులు ఫలితాన్నే పొందుతారయ్యా. అందుచేత సత్యాన్ని గ్రహించు. శత్రువులు మిత్రులు అనేవారు ఎక్కడో బయట్లేరు, ప్రతివాడికి తనలోనే ఉన్నారు. దృష్టి పెట్టి పరిశీలన చేస్తే విషయం తెలుస్తుంది. ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ఆత్మైవ రిపురాత్మనః ఆత్మైవ హ్యాత్మన సాక్షి ఆత్మైవ హ్యాత్మన సాక్షి కృతస్యాప కృతస్య చ కృతస్యాప కృతస్య చ. తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు, తనకు తానే సాక్షి. మంచి పని చేసినా చెడు పని చేసినా అంతే కదా. కనుక ఎవరి గురించో ఏడవలసిన పని లేదు. ఇప్పుడు నీ గురించి నువ్వు బాధపడి విషయం తెలుసుకుంటే బాగుంటుంది. శుభేన కర్మణ సౌఖ్యం శుభేన కర్మణ సౌఖ్యం దుఃఖం పాపేన కర్మణ దుఃఖం పాపేన కర్మణ కృతం భవతి సర్వత్ర కృతం భవతి సర్వత్ర నా కృతం విద్యతే క్వచిత్ నా కృతం విద్యతే క్వచిత్. శుభకర్మ ద్వారా సౌఖ్యం, పాపకర్మ ద్వారా దుఃఖం లభిస్తుంది. ఏదేమైనా చేసిన దాని ఫలితమే కానీ చెయ్యని దాని ఫలం ఎక్కడ లభించదు కదా. నహి జ్ఞాన విరుద్ధేషు నహి జ్ఞాన విరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు బహ్వపాయేషు కర్మసు మూల ఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విదాః బుద్ధిమంతో భవద్విదాః. జ్ఞానానికి విరుద్ధాలైన అనేక అపాయాలను కలిగించేటువంటి పనులు మూలానికే మోసం తెస్తాయి. దీనికి ఉపాయం కూడా ఉపయోగించకూడదు, జాగ్రత్తగా ఉండాలి. నీ వంటి బుద్ధిమంతులు అలాంటి పనులకు తగులుకోరు కదా అని దుఃఖ సమయంలో విదురుడు ధృతరాష్ట్రుడికి అద్భుతమైన బోధ చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. హరే కృష్ణ శ్రీహరి నారాయణ నారాయణ. 3వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు విదురుని ఇలా అడుగుతున్నాడు, ఓ మహాప్రజ్ఞ, నీ మాటలలో నా శోకం తొలగిపోయింది. ఇంకా నీ నుంచి తాత్విక వచనాలను వినాలని అనుకుంటున్నాను అని చెప్పు అని అడిగాడు. ప్రీతి లేని వస్తువుల కలయిక వల్ల, ప్రీతిగల వస్తువుల వియోగం వల్ల మానసిక దుఃఖం కలుగుతుంది కదా, మరి పండితులు దాని నుండి ఎలా బయటపడతారు అని అడిగాడు. విదురుడు ఇలా చెప్తున్నాడు, యతో యతో మనో దుఃఖాత్ యతో యతో మనో దుఃఖాత్ సుఖాద్వా విప్రముచ్యతే సుఖాద్వా విప్రముచ్యతే తతస్తతో నియమైతత్ తతస్తతో నియమైతత్ శాంతిం విందేత వై బుధః తతస్తతో నియమైతత్ శాంతిం విందేత వై బుధః. ఓ మహారాజా, మనస్సు ఏ ప్రయత్నం చేయటం వల్ల దుఃఖం నుండి కానీ సుఖం నుండి కానీ విముక్తి చెందుతుందో ఆ ప్రయత్నాల ద్వారా దానిని నియంత్రించాలి,
దుఃఖము శాంతించటానికి ఏం చేస్తే బాగుండో అని దుఃఖపడేవాళ్ళు యోచన చేయాలట. దుఃఖం పోవటానికి జ్ఞాని శాంతిని పొందాలి. బాగా ఆలోచిస్తే ఇదంతా అశాశ్వతం, ఈ లోకం అరటి బోధె వంటిది, దీనిలో సారం ఏమీ లేదని తెలుస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.